నీ దగ్గర 7 గ్రాముల బంగారం ఉంది, డ్రాప్ బాక్స్ లో 13 గ్రాముల బంగారం. ఓకే. 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ లో ఏ డోర్ వెనకాల ఉందో చెప్పేస్తే మొత్తం బంగారం నీకే, అంటే 7 + 13. ఫస్ట్ ఛాన్స్ లో పొరపాటున మిస్ అవుతే సెకండ్ ఛాన్స్ ఉంది, కానీ సెకండ్ ఛాన్స్ లో 50% మాత్రమే తీసుకెళ్ళగలవు. 13.5 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తావు. ఓకే. బ్యాలెన్స్ 6.5 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లో వెళ్ళిపోతుంది. మరి ఇవన్నీ జరగాలంటే నేను డ్రాప్ బాక్స్ ని తీసుకెళ్ళాలి, రాజుగారి గదిలో పెట్టాలి. ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ. హియర్ ఐ గో. పదమూడు గ్రాముల బంగారం పెట్టేసా డ్రాప్ బాక్స్ లో. ఆ డ్రాప్ బాక్స్ ని రాజుగారి గదిలో, ఆ రాజుగారి గదిలో డోర్ నెంబర్ 1, 2, 3. ఫస్ట్ ఛాన్స్ లో మొత్తం వస్తుంది. అక్కడ దొరకలేదు అనుకో సెకండ్ ఛాన్స్ లో 50%. అక్కడ దొరకలేదు అంటో మొత్తం పోతుంది. ఆల్రెడీ నీ దగ్గర 7 గ్రాముల బంగారం, ఇది కూడా వస్తే బాగుంటుంది కదా. టేక్ యూ టైం. డోర్ నెంబర్ 2 వెనకాల ఉంది అంటున్నావు. ఒకసారి నేను ఫ్రీజ్ అని చెప్పేస్తే ఫ్రీజ్ అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ చేంజింగ్ ఉండదు. చేంజ్ అంటే సెకండ్ ఛాన్సే. డోర్ నెంబర్ 2 వెనకాల ఉంటే 13 గ్రాములు + 7 గ్రాములు నీవే. అందులో లేకపోతే డోర్ నెంబర్ 1లో అన్నా డోర్ నెంబర్ 3లో అన్నా ఉన్నట్టు అర్థం. ఫ్రీజ్ చేయనా మరి, లేదా చేంజ్ చేసుకుంటావా? ఫ్రీజ్ చేసి డోర్ నెంబర్ 2. ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. ఓకే, సో డోర్ నెంబర్ 2 ఫ్రీజ్ చేసేసాం. సరదాకి సౌందర్య ఏ డోర్ వెనకాల ఉందనుకుంటున్నావు? 1. ఐశ్వర్య 2లో ఉందనుకున్నావు నువ్వు కూడా. సో టైం స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఆలోచిస్తున్నావు. ముద్దుగా నా పేరు బొండు మల్లె, నవ్వితే నేనేమో డాష్ మళ్ళీ ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ. ముద్దుగా నా పేరు బొండు మల్లె, నవ్వితే నేనేమో చింతామల్లె. అరే నేనెంతో ఫేమస్, ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ. సెకండ్ది ఏమన్నా? చింతామల్లె. చింతామల్లె. చింతామల్లెనా? నవ్వితే అంటే చిలిపిగా. నాకు డౌట్ వస్తుంది. అరే నేనెంతో ఫేమస్, ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ. సెకండ్ ఎందుకో కొడుతోంది, ట్రై చేయాలి. టైమ్ అప్. సో ఐ థింక్ ఒకటి మిస్ అయిపోయావు కాబట్టి నీ గ్రామ్ గోల్డ్ పోయినట్టే. కానీ కన్ఫర్మేషన్ ముందు సరదాగా ప్యారడీ చేద్దాం ఈ పాటని. ఓకే, ఈ బ్లాంక్స్ లో జఫా అని ఫిల్ చేసి పాడు. ముద్దుగా నా జఫా బొండు మల్లె, నవ్వితే నేనేమో జఫా మల్లె. అరే నేనెంతో జఫా ముదినేపల్లి. బాగుంది కదా సరదాగా. తిట్టుకున్నట్టుంది. అనుకోవాలనుకున్నావు నువ్వు? ఏదో ప్యారడీ చేద్దాం అనుకున్నానండి, అంతే. బాగుంది ప్యారడీ. అర్థం కాకపోతే మన్నించండి, తప్పది క్షమి. సరే అర్చన, చూద్దామా రైట్ ఆన్సర్స్ ఏవో? ఓకే, లెట్స్ సీ ద రైట్ ఆన్సర్. పేరు బొండు మల్లె. పేరు అదిగో జుంకా ఫేమస్. బట్ 3 నువ్వే పూరించాలి, అప్పుడే నీకు 1 గ్రామ్ గోల్డ్. సో నువ్వు మిస్ అయిపోయావు కాబట్టి దట్ గోస్ టు ద డ్రాప్ బాక్స్. ఓకే.
చేతిలో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయ. తర్వాత నస్రీన్, ఇప్పుడు మాత్రం నస్రీన్ ఛాన్స్. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది చూడు చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీదుటే. నాకు ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కానీ పాటలా లేదు, ఎక్కడో సరిగమ పదని మిస్సింగ్. పాటంత మీదుటే ఉంది వీణలా. ఉందియా? మళ్ళీ పాడాలి నాకు అస్సలు. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది చూడు చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీదుటే ఉంది వీణలా. ఉంది వీణలానా? అక్కడే పోయిందని నాకు డౌట్. చూద్దామా రైట్ ఆన్సర్స్ ఏవో. ఎదుట నిలిచింది చూడు నిలిచింది నేడు. ఫస్ట్ రైట్ వాన వీణ. ఉంది వీణ కాదు. నువ్వు కూడా మిస్ అయిపోయావు నస్రీన్. బెడ్ లక్ నెక్స్ట్ టైం. అయ్యో పాపం ఓకే నెక్స్ట్ ధనలక్ష్మి, నువ్వన్నా స్టార్ట్ చేస్తావో లేదో. ఈజీగా ఇస్తే చెప్పేస్తా, అంటే వాళ్ళిద్దరికి ఇచ్చినట్టు. నీ వరకు వచ్చేసరికి టెన్షన్తో నీకు కష్టం అనిపిస్తుంది కానీ అన్నీ ఈజీ బేసిక్గా. నాకేమన్నా మీ గురించి జన్మ నుంచి తెలుసా? ఏమన్నా కోపం ఉందా ఏంటి? అలా ఏం లేదు. అందరూ బంగారం తీసుకోవాలి అని నేను చేస్తాను పనులని. ప్రామిస్ బా. చూద్దామా? ఐ ట్రస్ట్ యూ. ఈజీ వచ్చింది. ఓకే ధనలక్ష్మి కోసం పల్లవి చూసేద్దాం. రామ్ సక్కనోడమ్మ సందమామ రాక రాక ఎందుకొచ్చా అయ్య రామ్మ కల్లోకి వచ్చినట్టు మేనమామ బావ కళ్ళ ముందుకొచ్చినోడు ఎదుర్కోవా అత్త కొడక అని నిన్ను అల్లుకోనా అత్తి పత్తిలాగా నేను ముడుచుకోనా. ఓకే సెకండ్ది మేనమామ అన్నారు, అది కాకుండా అదే ట్రై చేస్తున్నాను. అదే నాకు కొట్టింది. ఎందుకు వచ్చారు అయ్యరమ్మ కల్లోకి వచ్చినట్టు మేనమా. ఆహా కాదు, అదే నాకు కల్లోకి వచ్చినట్టు డాష్ బావా. నో కల్లోకి నువ్వు కరెక్టే కానీ అక్కడ ఉన్నదానికి ఎక్స్ట్రా యాడ్ చేసావు. ఎక్స్ట్రా లేకపోతే నువ్వు కరెక్టే. కల్లోకి వచ్చినట్టు నో మేనా బావా. అక్కడ ఆల్రెడీ బావా ఉంది. జస్ట్ మేనా. నేను బాగా ఉంటారో లేదో అనుకుంటున్నాను నేను. బట్ ఐ థింక్ ఐ విల్ కన్సిడర్ దిస్, ఎందుకంటే నువ్వు ఎక్స్ట్రా ఇచ్చావుగా. అచ్చా ఓకే, దాన్ని మీరు కట్ చేసుకుంటారా? ఈసారికి నెక్స్ట్ టైం ఎవరు చేయకూడదని ఈసారికి అలా కన్సిడర్ చేస్తున్నా. చూద్దామా రైట్ ఆన్సర్స్. Absolutely correct. ఆల్ ది బెస్ట్ అర్చన. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా. తర్వాత గాజుల గల్లు ఏమంటున్నాదో గుట్టుగా రేగిన గుండెల వెళ్ళు ఏమంటున్నాదో చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా. అబ్బా మనకి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. లేట్ చేయకుండా రైట్ ఆన్సర్స్ ఏవో చూసేద్దామా. ఓకే